మన్యాల శ్రీను టాక్స్కి స్వాగతం సుస్వాగతం. మనం అసలైన వీడియోలోకి వెళ్ళే ముందు ఒక విషయం మీకు నేను చెప్తాను. నా దృష్టిలో దళితులు ఎవరైనా సరే గుడిలోకి ప్రవేశించకూడదు. దళితులకు హక్కు లేదు. అదేవిధంగా ఈ రోజుల్లో చూస్తుంటే స్త్రీలు కూడాను ఇంజనీరింగ్ చదువుతున్నారు, లా చదువుతున్నారు, డాక్టర్లు చదువుతున్నారు. ఇలాగా రకరకాల వృత్తుల్లో స్త్రీలు కూడా వస్తున్నారు. ఇది దుర్మార్గం. అసలు ఏ స్త్రీ కూడా స్వతంత్రం ఉండకూడదు. నా స్త్రీ స్వతంత్ర మనార్హతి అని మనం చెప్పలేదా? మీకు తెలీదా? స్త్రీలకున్న హక్కు ఏంటి అసలు చదవటం? ఆ రోజుల్లో వేదాలు చదవకూడదు దళితులు కానీ స్త్రీలు కానీ. వేదాలు కానీ చదివితే ఆ నాలుకలు కొయ్యమని చెప్పారు. వేదాలు కానీ వింటే ఆ చెవిలో శేషం పోయమని చెప్పారు. అంత గొప్ప మన సనాతన ధర్మాన్ని కించపరుస్తూ ఈరోజు ప్రభుత్వాలే స్త్రీలకు రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళని చదివించి ఏంటండి అన్యాయం ఘోరంను? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అసలు? దళితులు కూడా గుడిలోకి వెళ్ళిపోతున్నారు. ఏదో దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా? ఈ ప్రశ్న ప్రభుత్వాల సమాధానం చెప్పాలి. ఈరోజు డిప్యూటీ సీఎం గారు సమాధానం చెప్పాలి. మన సనాతన ధర్మం ఎంత గొప్పది. మరి ఈరోజు భర్త చనిపోతే భార్యను మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు. ఇదంతా దుర్మార్గం అసలు. ఇది నిజానికి విధవ వివాహాలు ఏంటండి? వాళ్ళు గుండు గీసి తలజర కట్టేసి ఓ మూల పడిన మానేసి ఎక్కడికి వెళ్తుంది అసలు మన సంస్కృతి, మన సాంప్రదాయాలు? ఆ రోజుల్లో భర్త చనిపోతే చితిలో వాళ్ళు కూడా భర్తతో పాటు చితి మంటలో కూర్చుని చనిపోయేంత గొప్ప మన సనాతన ధర్మానికి చుట్లు పొడుస్తూ ఇప్పుడు కానీ అలా చేస్తే ఆత్మహత్య కింద అరెస్ట్ చేస్తుందేమో ఈ గవర్నమెంట్లు. మరి అదేవిధంగా ఆ రోజుల్లో ఎంత గొప్పగా బాల్య వివాహాలు ఉండేవి మన ధర్మాల్లో. ఇప్పుడేమో పెళ్లి చేస్తేనేమో 14 సంవత్సరాలు అమ్మాయిని కానీ పెళ్లి చేసుకొని అమ్మాయితో కాపురం చేస్తే అది రేప్ కింద కేసు కడతారేంటి గవర్నమెంట్లో ఈ చట్టాలు? అసలు ఎవరు అక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. బ్రాహ్మణులు పూజ చేయాలి, క్షత్రియులు పరిపాలించాలి, మరి వైశ్యులు వ్యాపారం చేయాలి, శూద్రులు సేవ చేయాలి. ఎంత గొప్పగా చెప్పారు చూడండి మనుధర్మం. అంటే జ్ఞాపకం వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు మీరు అర్జెంటుగా డిప్యూటీ సీఎం పోస్ట్కి రిజైన్ చేసింది. మీరు క్షత్రియులు కారు, మీరు సేవ చేసుకోవాలి క్షత్రియులకి. మీరు ఇప్పుడు పరిపాలిస్తున్నారు డిప్యూటీ సీఎంగా, ఒక మంత్రిగా పరిపాలిస్తున్నారు. మీరు రిజైన్ చేసింది అర్జెంటుగా. మన సనాతన ధర్మం ప్రకారమే నేను చెప్పి, మన సనాతన ధర్మం ప్రకారం మీరు రిజైన్ చేసేయండి. సనాతన ధర్మం మీద మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా రిజైన్ చేసేయండి. ఎందుకు రిజైన్ చేసేమన్నానంటే, మన సనాతన ధర్మం ప్రకారం క్షత్రియులు వర్ణ వ్యవస్థ ఉండేది మనకి. ఆ వర్ణ వ్యవస్థను మనం కాపాడుకుందాం. మన సాంప్రదాయాలని, మన సంస్కృతిని, ఈ సనాతన ధర్మం కాపాడుకోవడం. దానికోసం మీ ప్రాణాలైనా ఇస్తానంటున్నాను. ప్రాణం అక్కర్లేదు, మీ పదవి ఇచ్చండి. ఇప్పుడు ఈ మాటలు వింటే మీకు ఎలా అనిపించిందండి? ఇతను అసలు మాస్టర్ అయినా, ఒక న్యాయవాదైనా? ఏ కాలానికి వెళ్ళి మాట్లాడుతున్నాడు? దళితులను గుళ్ళోకి రానివద్దంటున్నాడు, ఆడవాళ్ళని చదువుకొనివద్దంటున్నాడు, వితంతు వివాహాలు అక్కర్లేదంటున్నాడు. అంటే వితంతులు మళ్ళీ పునర్వివాహం అక్కర్లేదంటున్నాడు, బాల్య వివాహాలు వద్దంటున్నాడు, భర్త చనిపోతే చితిలో తగలబడిపోవాలంటున్నాడు అని మీకు నా మీద అంతా కోపం వచ్చి ఉంటుంది. ఏమాత్రం బుర్రనోడు కానీ నా మీద కోపం వస్తుంది. ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నాడు మన వ్యవస్థను మళ్ళీ ఈ మాస్టర్? అప్పుడు మాస్టర్ అనరు, మాస్టర్ అంటాం.
ఇలా మాట్లాడితే అలాగే అంటారు. ఇప్పుడు అర్థమైందా? ఇదే సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మం కోసం ఆయన ప్రాణాలు ఇచ్చేస్తానంటే మన డిప్యూటీ సీఎం. అటువంటి సనాతన ధర్మం అనేది వైరస్ లాంటిది, నన్ను నలిపారేయాలన్నాడు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి మారన్. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య గొడవ. సడన్గా మన డిప్యూటీ సీఎం గారికి ఎంజీఆర్ జ్ఞాపకం వస్తారు, జయలలిత గారు జ్ఞాపకం వస్తారు. జయలలిత గారు అంటే ఎవరో మీకు తెలుసు. అవినీతి కేసులో సుప్రీంకోర్టు చేత శిక్ష పడిన ఆవిడ. సారీ, చనిపోయిన ఆవిడ గురించి మనం బ్యాడ్గా అనకూడదు, ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను అంతే. ఎంజీఆర్ గురించి కూడా నేను చెప్పదలుచుకోలేదు, ఆయన కూడా చనిపోయారు కాబట్టి. ఆ రోజుల్లో వద్దులే. కాకపోతే బెస్ట్ అడ్మినిస్ట్రేటర్, అందులో ఏ డౌట్ లేదు. మంచి పరిపాలకుడు, పేద ప్రజలంటే ప్రాణం ఇచ్చే మనిషి అతను కూడా. కానీ ఆయన ఎంత సనాతన ధర్మం పాటించాడో ఎంజీఆర్ గారు, మరి మన పవన్ కళ్యాణ్ గారికి తెలుసో లేదో నాకు తెలియదు. స్టాలిన్ అనే మాటకి, ఎప్పుడు అనే మాటకి ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఏమన్నారు? ఒక యువ నాయకుడు సనాతన ధర్మం గురించి చాలా నిజంగా మాట్లాడాడు, నేను సహించను అన్న. ఓకే, సనాతన ధర్మం మీద నిజంగా పవన్ కళ్యాణ్ గారు మీకు నిజంగా అంత ప్రేమ ఉంటే, అభిమానం ఉంటే, దానికోసం ప్రాణాలైనా సరే నేను ఇస్తాను సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం అన్నా కదా, ప్రాణాలు అక్కర్లే, నీ పదవి ఇచ్చి. ఎందుకు అంటే సనాతన ధర్మంలో క్లియర్ కట్గా చెప్పారు, క్షత్రియులు మాత్రమే రాజ్యాన్ని పరిపాలించాలి. మీరు మీ సీఎం గారు ఇద్దరు రాజీనామా చేసేయండి. మన త్రిపుల్ ఉన్నారు కదా రాజుగారు ముఖ్యమంత్రి పదవి ఇచ్చేయండి. ఇంకెవరు? వర్మ, మీరు ఆయన తీసే కదా, మీరు పిఠాపురంలో పోటీ చేశారు, వర్మ గారు ఆయన డిప్యూటీ సీఎం అవుతాడు. రెడీయేనా? మరి కాపాడాలి సార్, మీరు తప్పకుండా మీరు కాపాడాలి. మన సనాతన ధర్మాన్ని మీరు కాపాడాలి సార్. మీరు ఒక్కలే ఉన్నారు ఈ దేశానికి. తమిళనాడులో ఎలక్షన్ వస్తుంది అనేసరికి ఈ సనాతన ధర్మం ముసుగు తమిళనాడుకి పెంచారు. ఎవరి డైరెక్షనో మాకు తెలుసు, ప్రజలకు తెలుసు, ఎక్కడి నుంచి మీకు డైరెక్షన్స్ వస్తున్నాయో తెలుసు. సడన్గా సనాతన ధర్మ పరిరక్షకుడి అవతారం ఎత్తి నార్త్ ఇండియాలో బీజేపీకి పలుకుబడి తగ్గిపోయింది కాబట్టి మతం మీద ఆడిన రోజులు డ్రామాలు ఆడారు. ఎక్కడైతే అయోధ్యలో రామ మందిరం కట్టారో అక్కడే బీజేపీ ఓడిపోయింది. మోడీ గారు కూడా అర్థమైపోయింది. ఇక నార్త్ ఇండియాలో కష్టం అని అనుకున్నాడేమో. ఇప్పుడు సౌత్ ఇండియా వైపు వచ్చారు. ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి, పవన్ కళ్యాణ్ గారు ఒక 2-3 సార్లు కదా మీరు ఇచ్చిన స్టేట్మెంటు, టైంలో తేడా ఉండొచ్చు, ఒక 4-5 సంవత్సరాలు కూడా కావచ్చు, టైం ఖచ్చితంగా నేను చెప్పలేను. కానీ పాత వీడియోలో ఉన్నా చూసుకోండి. ఏమన్నాడంటే ఆయన నార్త్ ఇండియన్స్ని అనగదొక్కేస్తుంటారు, సారీ సౌత్ ఇండియన్స్ అనగదొక్కేస్తుంటారు నార్త్ ఇండియన్స్ అని కబుర్లు చెప్పిన మీరు ఈరోజు ఆ నార్త్ ఇండియన్ కూటమిలో మీరు చేరి, మీరే కాకుండా చంద్రబాబు నాయుడిని కూడా చేర్పించి అధికారం చేజిక్కించుకొని ఇప్పుడు సౌత్ ఇండియాని ఒక ఉత్తరప్రదేశ్లో చేసేయాలని చూస్తున్నారు. మీరు ఒక ఆదిత్య యోగిలాగా తయారాలు మీరు చూస్తున్నారన్న సంగతి ప్రజలందరూ గమనించారు. అరే బాబు, జగన్ పరిపాలన బాగోలేదనే కదా మీరు కోటేశారు. మీ లెక్క ప్రకారం అయినా సరే జగన్ కంటే మీరు బాగా పరిపాలిస్తారనే కదా ఓటేశారు. జగన్ 2,000 రూపాయలు ఇస్తే మీరు 4,000 రూపాయలు 3,000 రూపాయలు పెన్షన్ చేస్తారని, జగన్ ఇచ్చిన దానికి రెట్టింపు పని చేసుకుంటూ వెళ్తారని మీరు ఇచ్చిన మేనిఫెస్టో నమ్మి ప్రజలు ఓటేస్తే, నువ్వు పరిపాలన చేయకుండా కాషాయం కట్టుకొని సనాతన ధర్మం అంటున్నా కదా, ఓ పని చేయి, రిజైన్ చేసేస్తే నువ్వు నీ పదవికి సనాతన ధర్మ పరిరక్షకుడిగా ఒక జిఆర్ స్వామి గారి లాగా ఉన్నారు కదా, పరిపాలన స్వామిలాగా, ఇలా మీరు ఆ స్వాముల్లా మీరు ఒక స్వామిని తయారైపోయి
సనాతన ధర్మ పరిరక్షణ కోసం భారతదేశం తిరగండి, ఎవడొద్దన్నాడు. కానీ రాజ్యాంగమే ప్రమాణం చేసి, రాజ్యాంగాన్ని గౌరవిస్తున్న ప్రమాణం చేసి, ఇప్పుడు సనాతన ధర్మాన్ని మీరు డిప్యూటీ సీఎం హోదాలు చెప్పడం అది రాజ్యాంగ విరుద్ధం. చేసుకోండి, మీ ధర్మ పరిరక్షణ కోసం మీరు చేసుకోండి, తప్పేం లేదు. ఎవరి మతం కోసం పబ్లిసిటీ ప్రచారం చేసుకోవచ్చు, తప్పేం కాదు. కానీ మీరు డిప్యూటీ సీఎం హోదాలో, ఒక మంత్రి గారి హోదాలో, మంత్రి గారి హోదాలో ఉంటూ రాజ్యాంగమే ప్రమాణం చేసి మీరు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారంటే, లౌకిక రాజ్యం అనేటువంటి మన దేశంలో ఒక మతం గురించి మాట్లాడుతూ ఇంకో మతాల మీద విషం చిమ్ముతూ వాళ్ళ మీద ప్రజలకు అసహ్యం కలిగేటట్టు మాట్లాడుతున్నారు కదా. ఒకటండి, ఇన్ని మాటలొద్దు. సనాతన ధర్మంలో శూద్రులు ఎవరో కూడా పరిపాలన అనర్హులు, కేవలం క్షత్రియులే పరిపాలన అర్హులు. అందుకే RRR గారిని, రఘురామ కృష్ణంరాజు గారిని ముఖ్యమంత్రిని చేసేయండి. మీ పిఠాపురం ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు వర్మ గారిని డిప్యూటీ సీఎం చేసి అలా క్షత్రియులకి ఇచ్చేసి మీరందరూ వైదొలగండి అకార్డింగ్ టు సనాతన ధర్మ. ఓకేనా? సనాతన ధర్మం పాటిద్దాం మనం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన్యాల శ్రీను టాక్స్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.